వెళ్ళగొట్టిన వాడు కరుణను వెళ్ళగొట్టలేడా? సరే అయితే వెళ్దాం పదా. ఇప్పుడా? అవునే, ఇప్పుడు ఎలాగో స్కూల్ వదిలే టైం అయింది కదా, పద వెళ్ళొద్దాం. సరే పద. జ్వాల, అక్కడే స్వామి ఉంటాడు. చూసావక్క మన స్వామి దగ్గర ఎన్ని శక్తులున్నాయో. నేను ఆయన దగ్గరకు వచ్చి మా కోడల్ని ఇంట్లోంచి పంపించు అన్నాను, అంతే. తెల్లారేసరికల్లా మా కోడలు మాయం. సరే సరే నేను వెళ్ళొస్తాను. సరేనే రావే స్వామి దగ్గర వెళ్దాం. అమ్మో నేను రాను, నాకు భయం. సరే ఇక్కడే ఉండు, నేను వెళ్ళొస్తా. ఎవరో బాలిక నువ్వు? నాదొక చిన్న సమస్య స్వామి. నీకు సమస్య? అవునులే, కలికాలం. ఈ కాలంలో సమస్యలన్నీ పిల్లలకి. ఏమిటి నీ సమస్య? ఒక అమ్మాయి మా ఇంట్లో పని మంచిగా వచ్చి ఇంటి మంచిగా సెటిల్ అయింది, దాన్ని పంపించేయాలి. అమ్మో, పిట్ట చూస్తే కొంచెమే ఉంది, కూత చూస్తే మోత మోగిపోతుంది. ఎంత ఖర్చైనా ఇస్తాను, కానీ ఆ అమ్మాయిని ఇంట్లోంచి పంపించేస్తేనే ఇస్తాను. ఓహో, బాలిక తెలివైందే. చాలాసేపు వెయిట్ చేశాను, కానీ జ్వాల కనిపించలేదు. ఇంకా లేట్ అవుతుంది, మిగతా వాళ్ళని దింపాలి రమ్మని అంటే నేను ఆటో ఎక్కాను. ఏమైంది కన్నా? ఎందుకు నిద్రలోంచి లేచావు? ఎవరు నన్ను గట్టిగా కొట్టినట్టు అనిపించింది జ్వాల. నువ్వు అదృష్టవంతురాలు కరుణా, నీ కొట్టినట్టే అనిపించింది, కానీ నాకు మాత్రం గొంతు పిసికి చంపినట్టు అనిపించింది. అందుకే ఇలా కూర్చున్నాను. అవును, ఏమైంది జ్వాల? అమ్మ నన్నల్ని పిలుద్దామా? అవసరం లేదు, ఇలా ఎందుకైందో నాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకు? పడుకున్నప్పుడు ఇలా జుట్టు విరబోసుకుని పడుకుంటే ఇలాంటి పిచ్చి కళలు వస్తాయని మమ్మీ చెప్పింది. వెళ్ళు, వెళ్ళి శుభ్రంగా దూకుని రబ్బర్ బ్యాండ్ పెట్టుకో. ఇప్పుడు పడుకో, ఏ కళలు రావు. దీని జుట్టు పట్టి బయటికి గంటాల్సిన నేను ఇప్పుడు దీని జుట్టు ఏరుకుని బ్యాగులో పెట్టుకోవాల్సి వస్తుంది. చిచ్చి.